హలో ఆల్, వెల్కమ్ టు ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ముఖ్య సమాచారం తెలియజేస్తాము. వీడియోని చివరి వరకు చూడండి, ఎవరు స్కిప్ చేయవద్దు. ఫ్రెండ్స్, విఎంఆర్ లాజిక్స్ యాప్లో గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ కానిస్టేబుల్, ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్, బ్యాంకింగ్, ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, డిఏఓ, ఎఫ్బీఓ, ఐబీ, ఐసెట్, సింగరేణి, డిఫెన్స్ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటుగా ఏపీ గ్రామ సచివాలయం, ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎల్ఐసి ఏఏఓ, ఎల్ఐసి డిడిఓ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతానికి వీటిపై ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి. 1 month, 3 months, 6 months కోర్సెస్ సంబంధించి విఎంఆర్ లాజిక్స్ యాప్ను మీరు ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఏవైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పై కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, ట్యాక్స్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకి అయితే రిక్రూట్ చేస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ పోస్టులు 3 వేకెంట్గా ఉన్నాయి. ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులు 7, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 10 పోస్టులు అయితే వేకెంట్గా ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ పోస్టుకి సంబంధించి 18 నుంచి 30 సంవత్సరాల లోపుగా గలవారు అప్లై చేసుకోవచ్చు. వీరికి పే లెవెల్ 7 44,900 నుంచి 1,42,400 వరకు గల పే అయితే అప్లికబుల్ అవుతుంది. వీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బ్యాచిలర్ డిగ్రీ అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేసి ఉండాలి. ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టుల విషయానికి వస్తే 18 నుంచి 27 సంవత్సరాల లోపు గల వారు అప్లై చేసుకోవచ్చు. పే లెవెల్ 4 అన్నది అప్లికబుల్ అవుతుంది. 25,500 నుంచి 81,100 వీరికైతే పే అయితే లభించవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేయాలి. అలానే డేటా ఎంట్రీ స్పీడ్ ఆఫ్ 8,000 కీ డిప్రెషన్స్ పెర్ అవర్ ఖచ్చితంగా చేయగలిగే విధంగా ఉండాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల విషయానికి వస్తే 25 సంవత్సరాల లోపుగా ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. వీరికి పే లెవెల్ 1 అయితే అప్లికబుల్ అవుతుంది. 18,000 నుంచి 56,900 రూపాయల వరకు శాలరీ లభించవచ్చు. వీరి ఎస్ఎస్సి క్వాలిఫై అయితే సరిపోతుంది. ఈ పోస్టులకు సంబంధించి మనకి స్పోర్ట్స్ నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చు. మనకి క్లియర్గా మెన్షన్ చేసుకున్నారు, ఇది స్పోర్ట్స్ నోటిఫికేషన్ అన్నది అని. మనకి ఏదైతే ఈ అప్లికేషన్ ఉంటుందో అది ఆఫ్లైన్ ద్వారా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఇన్ స్పోర్ట్స్ కోటా ఫర్ ద పోస్ట్ ఆఫ్, ఏ పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకుంటున్నారో ఆ పోస్ట్కి అయితే మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి 17/3/2023 మార్చి 17వ తేదీలోగా మీరైతే ఆఫ్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. దానికి సంబంధించి అడ్రస్ అయితే ఇచ్చారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, హెడ్ క్వార్టర్స్ అడ్మిన్, ద ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, NWR, అయాకర్ భవన్, సెక్టార్ 17E, చండీగఢ్ 160017 పేరు మీదుగా మీరైతే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. మనకి అప్లికేషన్ అన్నది మరియు నోటిఫికేషన్ కూడా incometaxindia.gov.in వెబ్సైట్లో అయితే మీకు అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్, ఈ పోస్ట్ విషయానికి వస్తే స్పోర్ట్స్ ఎలిజిబిలిటీ అన్నది ఇచ్చారు. స్పోర్ట్స్ ఎలిజిబిలిటీ ప్రకారం అయితే స్టేట్ లేదా కంట్రీకి అయితే వీరు ఆడి ఉండాలి. నేషనల్ లేదా ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్లో లేదా మనకి యూనివర్సిటీ, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్లో వీరు ఆడి ఉండాలి. దీనికి సంబంధించి వివిధ రకాల స్పోర్ట్స్ని అయితే మెన్షన్ చేసి ఉన్నారు. అథ్లెటిక్స్, స్విమ్మింగ్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, హాకీ వంటి క్రీడల్లో వీరు ప్రాధాన్యత సంపాదించిన వారై ఉండాలి. దీనికి సంబంధించి మనకి సెలక్షన్ ఎలా ఉంటుందంటే మనకి 2 ఫేజెస్లో రిక్రూట్మెంట్ అయితే జరుపుతారు. మనకి ఫేజ్ 1లో అయితే ఫీల్డ్ అయితే ఉంటుంది. ఈ ఫీల్డ్లో మనకి స్పోర్ట్స్ అయితే గేమ్స్ అయితే మనం ఇస్తాం కదా, దానికి సంబంధించి ట్రయల్ అయితే జరుగుతుంది. ఇందులో సెలెక్ట్ కాబడిన వారికి సెకండ్ ఫేజ్కి షార్ట్ లిస్ట్ చేస్తారు. సెకండ్ స్టేజ్లో మనకి రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ మరియు ట్యాక్స్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వారికి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్ లేదా హిందీ మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. మనకి ఇందులో సబ్జెక్ట్స్గా జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, న్యూమరికల్ లేదా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్ మరియు జనరల్ అవేర్నెస్ అయితే ఎగ్జామ్ ఉంటుంది. మనకి ఫేజ్ 1 మరియు ఫేజ్ 2లో వచ్చిన మార్కుల్ని అగ్రిగేట్గా తీసుకొని మనకి సెలక్షన్ అయితే జరుగుతుంది. మనకి ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ పోస్ట్ విషయానికి వస్తే డేటా ఎంట్రీ టెస్ట్ అయితే ఉంటుంది. స్కిల్ టెస్ట్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. 8,000 కీ పర్ డిప్రెషన్స్ పర్ అవర్ అయితే వీరు ఖచ్చితంగా చేసి ఉండాలి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ ఎన్వలప్ చేయాలనేది ఒకసారి చెక్ చేద్దాము. మెట్రికులేషన్ లేదా ఎస్ఎస్సి సర్టిఫికేట్ అయితే మీరు ప్రూఫ్ ఆఫ్ ఏజ్గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలానే ఎడ్యుకేషన్స్ క్వాలిఫికేషన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. స్పోర్ట్స్ ఆర్ గేమ్స్ సర్టిఫికేట్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. మనకి 4th పారా అయితే తెలియజేశారు దానికి సంబంధించి. అలానే క్యాస్ట్ సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయాలి. ఎస్సీ ఎస్టీ వారు ఏజ్ మరియు క్యాస్ట్ రిలాక్సేషన్ కొరకు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, వాటర్ ఐడి మరియు డ్రైవింగ్ లైసెన్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అందులో ఏదో ఒకటి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. స్పోర్ట్స్ అచీవ్మెంట్ ఏవైనా ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి. ఇంకా ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ చేస్తూ ఉంటే వారు ఎన్ఓసి సర్టిఫికేట్ని ఖచ్చితంగా మెన్షన్ చేయాలి.
నెక్స్ట్ మనకి ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూద్దాము. మనకి ఈ నోటిఫికేషన్కి ఆల్రెడీ చెప్పుకున్నాము, ఆఫ్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, హెడ్ క్వార్టర్స్ అడ్మిన్, ద ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, NWR, ఐకార్ భవన్, సెక్టార్ 17E, చండీగఢ్ 160017 అనే అడ్రస్కి అయితే మీరు పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. 17/3/2023 అంటే మార్చి 17వ తేదీలోగా మీరైతే ఆఫ్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తున్నారు. మనకి జనరల్ మరియు ఓబీసీ క్యాండిడేట్స్కి 5 సంవత్సరాలు, SC ST వారికి 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఈ ఏజ్ రిలాక్సేషన్కి మరియు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి, స్పోర్ట్స్ ఎలిజిబిలిటీకి కూడా మనకి కట్ ఆఫ్ డేట్గా 17/3 మార్చి 17వ తేదీని వీరైతే కన్సిడర్ చేస్తారని చెప్పారు. ఇది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ వివరాలు. మనకి నోటిఫికేషన్స్తో పాటుగా అప్లికేషన్ మరియు వివిధ రకాల ప్రొఫార్మాలు కూడా మనకి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. పూర్తి నోటిఫికేషన్స్ చదివి ఎలిజిబిలిటీ ఉంటే ఇంట్రెస్ట్ ఉన్నవారు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.